చేసుకుంటానండి. దగ్గర దగ్గర 16 టన్నులున్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి మనకి కౌంటర్ వెయిట్ తగిలినాయో ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా 8 లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్లు మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు. వెయిట్ చేసి ఇమీడియట్గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చి కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నానండి. 11.4 క్యూసిక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో 50,000 క్యూసిక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంటు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింద స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం అలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లను ఎందుకు వదలాలి? ఈరోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలి. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అటువంటి కేసులే ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే, నువ్వు ఏకంగా బ్రిడ్జినే కోలుగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్ని కోలుగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత, నీ గూండాల చేత. మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు వచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి, ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు. లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం క్లియర్గా 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్లను తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కూడా. కానీ ప్రజల ప్రాణాలు, ప్రజలుంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి.
ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు. వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు. చాలామందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలైట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం. కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంక దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. డెఫినెట్గా పెడతాం, అది అందులో తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని అండ్ సెక్షన్ 125 and 326B కూడా అందులోని వేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళ ఈ ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనకాడు తీసుకున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జేసీబీ లేకుండా జరగాల్సిన అవసరం ఏంటి? కలెక్టరేట్ లో కూర్చున్న అధికారులందరినీ సమీక్షించాలి, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఆయన వచ్చి ఆ విన్యాసాలు మేము చూడలేకపోతున్నాం అని చెప్పి కాదు. విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు. అర్థమైందా? హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే 11 సీట్లకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే, అతని విన్యాసాలు కాదు అవి. మీరు వచ్చి ఒకసారి డ్రైన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం. ఎందుకు? అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు, కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు, కొంత బాధ తగ్గుతుంది. మనం తర్వాత మన సహాయక చర్యలు. మొన్నటి వరకు వినేవాడు లేడురా బాబు, మాకు వినే నాదుడు లేడురా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, రేషన్ అందుతుందా లేదా, కరెంట్ వచ్చిందా లేదా, వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒక్కసారి నేను మొత్తాన్ని అక్కడ క్లబ్ చేయడం ద్వారా ఎటువంటి సహాయక చర్యలు జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు గెలవడం వల్ల ఇంకా డిలే అవుతుందంటే జరగట్లేదు. అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ, కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. అప్పుడు హుద్హుద్ చేశారు, మీరందరూ సాక్ష్యం దానికి. హుద్హుద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు మీరందరూ సాక్ష్యం. మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు 2019 టైంలో కూడా ఇక్కడున్న 4 సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. మీకు ఇంకో విషయం చెప్పనండి, మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి, మేము వాటి గురించి ఆలోచించట్లే. కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి. ఈరోజు బయటికి రండి, రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్, మామూలు ఫుడ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత వరకు కూడా ఫుడ్ ఇచ్చినాం. నేనే ప్రత్యక్ష సాక్షినండి. అఫ్కోర్స్ నేను ఒక హోమ్ మినిస్టర్గా, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా నేను మాట్లాడడం కాదు. వాళ్ళు కావాలని వాళ్ళ బ్లూ మీడియా చేత కావాలని ఒక రకమైన రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు. కానీ మీరెవ్వరు వచ్చినా నేను ఓపెన్గా కొన్ని వార్డులు, మీరు ఏ వార్డు సెలెక్ట్ చేయండి ఆ వార్డుకి నేను తీసుకెళ్తాను. స్వచ్ఛందంగా గవర్నమెంటే కాదండి, స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. నేను చూశాను. ఒక చిన్న పిల్లడు డిబ్బీ పట్టుకొని వచ్చాడు, వాడు కిడ్నీ బ్యాంక్ తీసుకొని వచ్చాడు. ఇది నేను దాచుకున్న డబ్బులు సీఎం గారు ఇవి వరద సహాయానికి నేను ఇస్తున్నాను అని. ఆ బుద్ధి కూడా, ఆ కామన్ సెన్స్, ఆ మినిమం హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే, హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు?
మళ్ళా పైగా చేసేదానికి విన్యాసాలని చెప్పి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారనే భయంతో, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతోని కూడా అక్కడున్న అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి, కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది, కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లలో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి ఒక్కరిని చెప్పండి. ఎందుకు నేను ఓపెన్ చేయాలని ఒక్కరిని చూపించమని, ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి. రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని చూపించమనండి. ఫ్లడ్ ఏరియాస్లోకి ఫుడ్ వెళ్ళకపోతే డ్రోన్స్ మీద ఫుడ్ కట్టి, బిస్కెట్లు బ్రెడ్ అన్నీ కట్టి డ్రోన్స్లో పంపించిన ముఖ్యమంత్రిని ఒక్కరిని చూపించమనండి. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చాపర్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ అక్కడికి పంపించే పరిస్థితి ఎక్కడుంది? ఇవన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకొని మాట్లాడడం సరే, మాట్లాడడం అనేది ఏదో అంటారు కదా, నాలుక నరం ఉండదు, ఏదైనా మాట్లాడతారు. చేతల్లో కూడా ఇలాంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచించే ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే క్రిమినల్స్ని ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి.